చించకుండా ఉంటే నష్టపోయేది మీరు. ప్రతి వారము 1 నుంచి 2 మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయాలి. ఎవ్రీ వీక్ 1 to 2 మాక్ టెస్ట్లు కూడా మనం అటెంప్ట్ చేయాలి. ఆ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసిన తర్వాత మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక పేపర్ అటెంప్ట్ చేస్తాము, ఎన్ని మార్కులు వచ్చాయి చూసుకుంటాము, పేపర్ని పక్కన పెడతాం. అట్లా కాదు, పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు సపోజ్గా నాకు 100 క్వశ్చన్లు 90 మినిట్స్ ఉన్నాయి. నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను. ఓ 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను. పేపర్ నా దగ్గర ఉంది, సపోజ్గా పేపర్ అండ్ పెన్సిల్లో జరిగింది. మిగతా 50 క్వశ్చన్లను కూడా నేను గంట టైం పెట్టుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏవైతే క్వశ్చన్లు అటెంప్ట్ చేశానో ఈ క్వశ్చన్ని నేను అటెంప్ట్ చేయాల్సింది కాదు. ఈ క్వశ్చన్ మీద నేను నా ఈగో చూపెట్టాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయలేదు, ఈ క్వశ్చన్ ఆన్సర్ పుట్టింగ్ చేయలేదు, ఈ క్వశ్చన్ మీద నాకు ఆన్సర్ వచ్చింది 2 నిమిషాలు వచ్చింది. ఇలా మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేస్తూ ఉంటే ఒక 5th మార్కులోనో 6th మార్కులోనో మీకు స్ట్రాటజీ తెలిసిపోతుంది. మన మిస్టేక్స్ మనల్ని మళ్ళీ చూసుకోవాలి. డెఫినెట్ గా సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ఇండివిడ్యువల్ సక్సెస్. అలా మాక్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. ఇది నేను చెప్తుంటే చాలా మందికి కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ గా మీకు అనిపించవచ్చు. కానీ ఈ పెయిన్ఫుల్ ఎట్లంటే ఒక జిమ్కి వెళ్ళేలాగా వారము 2 వారాలు మాత్రమే మన బాడీ విల్ స్టార్ట్ గివింగ్ అస్ నో గివ్ అప్. బట్ లైఫ్ లో తెలుసుకోండి స్టూడెంట్స్, టు గో అప్ ఇన్ లైఫ్ యూ హావ్ టు గివ్ అప్ సర్టెన్ థింగ్స్ ఇన్ లైఫ్. సెల్ఫ్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ జనరల్ గా సెల్ఫ్ అనాలిసిస్ చేసిన తర్వాత అంటే నా దగ్గర చదువుకొని స్టూడెంట్స్ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు చేసిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఒక నోట్బుక్ పెట్టుకోవాలండి. ఆ నోట్బుక్ లో ఏవైతే నాకు టాపిక్స్ రావో హానెస్ట్ గా ఇంట్రోస్పెక్షన్ గా నోట్స్ లో రాసుకుంటూ దాని మీద మన గ్రే ఏరియాస్ మీద మనం ఎంత వర్కౌట్ అవుతే స్ట్రెంగ్త్ ఏరియా ఎలా అయినా ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఒక